ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానములు, క్షేమం మనకు విస్తరించునుగాక. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం కొరకు ప్రభు ఇచ్చినటువంటి వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన తండ్రి అయిన మన దేవుడు మన పట్ల తనకున్న అపారమైన ప్రేమ చేత మనతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న మాట ఇది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట సత్యము, ఆయన మాట యథార్థము. నిశ్చయంగా ఆయన తన మాటను నెరవేర్చువారై ఉన్నారు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులరా, దిగులు పడకము అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. దిగులు అనేది ఈ దినాలలో చాలామందికి ఆవరించినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. అనారోగ్యం విషయంలో దిగులు పడుతున్నారు, ఆర్థిక విషయాల్లో దిగులు పడుతున్నారు, ఆత్మీయ జీవితంలో కూడా దిగులు చెందే ప్రజలు లేకపోలేదు. ప్రతి వారిని దిగులు అనేది ఆవరించి కృంగదీసి ఆ దిగులుతోనే సగం బలహీనులైపోతున్నారు. దిగులు అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి వంటిది. పూర్వం అనేవాళ్ళు పెద్దవాళ్ళు మాయ రోగం అని. కాబట్టి అట్లాంటి మాయతో కూడిన ఒక మానసికమైన వ్యాధి లాంటి ఈ యొక్క దిగులు అనేది మనం కలిగి ఉండకూడదు. ఎందుకు దిగులు పడాలి? దేవుడు సజీవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఖచ్చితంగా కార్యం చేస్తారు. తన కృప మీ జీవితాల్లో అనుగ్రహిస్తారు. మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి జీవితంలో గొప్ప విడుదల, జయమును ప్రభు అనుగ్రహిస్తారు. దేని గురించి కూడా మీరు దిగులు పడొద్దు. దిగులు వలన మీరు సాధించగలిగింది, పొందగలిగింది, జయించగలిగింది ఏమీ లేదు. దేవుడు అంటారు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని. దిగులు పడినందువలన ప్రతి వ్యక్తి బలహీనులైపోతారు. ఎంతటి బలవంతులైనప్పటికీ దిగులు అనేది వారి జీవితంలో కలిగి ఉంటే నిశ్చయంగా బలహీనులవుతారు. బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన మాటలు, బలహీనమైన జీవితం జీవిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని బలహీనులుగా ఉండుటకు ఏమాత్రం ఇష్టపడరు. బలహీనులుగా ఉండుటకు మూల కారణమైన దిగులు నుంచి దేవుడు మనల్ని విడిపించాలని కోరుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను దిగులు నుంచి విడిపించడానికి ఆయన మనల్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక ఆయన మనల్ని బలపరుచినట్లుగా మనల్ని మనం తగ్గించుకొని, దేవా మీరు నన్ను బలపరచండి అని ప్రభు చేతులకు అప్పగించుకుందాం. నేను బలహీనుడిని అని ప్రభు దగ్గర ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకుని అప్పగించుకుంటే బలమైన తన హస్తముతో మనల్ని బలపరిచి మన దిగుళ్ళన్నిటినీ ఆయన కొట్టివేసి ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తారు. అరితిగా జరుగునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును బలవంతుడువైన మా తండ్రి, మిమ్మల్ని కలిగినటువంటి ప్రజలుగా మా జీవితాలలో దేనిని గురించి దిగులు పడొద్దని మీరు చెప్తున్నందుకు స్తోత్రాలు. దేవా, బిడ్డలు అనారోగ్యమును బట్టి దిగులు పడుతున్నారు, ఆర్థిక పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నారు, లేక ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఎదగలేక పతనమైపోతున్నామని దిగులు పడుతున్నారు. మేము ఎరగము కాని ప్రభువా, మీ దయగలిగిన హస్తమును చాచి దేవా ప్రతి బిడ్డకున్న దిగులు నుంచి వారిని విడిపించండి, బలపరచండి ప్రభువా, ధైర్యపరచండి నాయన. దిగులకు కారణమైన ప్రతి దానిని యేసు నామములో మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా. సహాయం చేసి ధైర్యపరిచి నడిపించమని, కృపలో దాయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.